సో తెలంగాణలో ముఖ్యంగా జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ బీటెక్లు బీఫార్మసీలు ఎంటెక్లు ఎంఫార్మసీలు చేసి ఉంటారు కదా, నా తెలిసి బీటెక్ బీఫార్మసీ అనుకోండి. సో వీళ్ళందరికి కూడా పెద్ద గుడ్ న్యూసే. సో చాలామంది కళలు కూడా డబ్బు లేక ఆగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇది గుడ్ న్యూస్ లాంటివి. ఎంతకీ అది ఏంటి, దేని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, విదేశీ విద్యా దీవెన పథకం ఏదైతే ఉంటుందో దానికి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలను కూడా వీళ్ళు అర్హులుగా ప్రకటించారు కదా ఇంతకుముందు. అయితే ఇంతకుముందు ఇంతమంది లేరు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఏంటంటే బీసీల్లో అన్ని కేటగిరీ వాళ్ళు విదేశీ విద్యా దీవెన కింద తీసుకునే వాళ్ళ సంఖ్య పెంచడం జరిగింది. 1000 మందికి పెంచడం జరిగింది దాన్ని బీసీ వాళ్ళు. ఎస్సీలని 500 మందికి పెంచడం జరిగింది. ఎస్టీలని 200 మందికి పెంచడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీలని 700 పెంచడం జరిగింది. మరి అది ఎస్సీలకి 500, ఎస్టీలకి 500 అని చెప్పేసి మీకు నోటిఫికేషన్లో జీవోలో జారీ చేస్తారు. మొత్తానికైతే దీని ప్రకారమే ఉంటుంది. 700 రెండు కలిపి బీసీలు అందరికి కలిపి 1000 మందికి. అంటే వాళ్ళ సంఖ్యను పెంచడానికి ఇంకా విద్యా దీవెన ఇవ్వడానికి పెంచడం అయితే జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఎవరు అమెరికా వెళ్ళట్లేదు కదా మీరు అనుకోవచ్చు, లండన్ పోతున్నారు కదా, లండన్ వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. సో అక్కడ ఫ్రీగా ఉందని చెప్పేసి ఉద్యోగాలు కూడా బాగా దొరుకుతున్నాయని చెప్పేసి అందరు అక్కడికే పోతా ఉన్నారు. అందుకని చెప్పేసి విద్యా దీవెన ఎంతమందికి పెంచడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా పెంచుతారు. అంటే క్రమంగా ఇండియా నుంచి, ముఖ్యంగా తెలంగాణ నుంచి, అందుట్లో జేఎన్టీహెచ్ కింద ఎక్కువ కాలేజీలు ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఎక్కువ మంది ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు ఉన్న డబ్బు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పెట్టుబడి పెట్టుకోలేని వాళ్ళు, సో వాళ్ళందరికీ ఇది పెద్ద గుడ్ న్యూస్ అనమాట.